రాజశేఖర్ రెడ్డి మీద ప్రజలకి రాజశేఖర్ రెడ్డి మీద ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు, ఈ మీకందరికీ తెలుసు. కానీ ప్రేమ లేని ఒకే ఒక కుటుంబం వైఎస్ కుటుంబం. ఈ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి పుణ్యమే కదా భారతీ సిమెంట్స్ ఇచ్చాడు, పవర్ ప్లాంట్లు ఇచ్చాడు, సాక్షి పేపర్ ఇచ్చాడు. ఇంకేం తక్కువ చేశాడు మీకు వైఎస్ కుటుంబానికి రాజశేఖర్ రెడ్డి అని నేను అడుగుతున్నాను. మనం అందరం ఏమనుకుంటామా, అబ్బా జగన్మోహన్ రెడ్డికి షర్మిలకి ఎంత ప్రేమ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే ప్రతి స్కీమ్లో కూడా రాజశేఖర్ రెడ్డి పేరు అబ్బాబాబాబాబాబాబా ఆ రాజశేఖర్ రెడ్డి పేరు చెప్పి 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 తప్పిస్తుంటారని మనం అంతా అనుకుంటాం. పొరపాటు. వైఎస్ కుటుంబం వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత రాజశేఖర్ రెడ్డి కోసం ఏమి చేశారు? వైఎస్ఆర్ పేరు, వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత వైఎస్ఆర్ ఫౌండేషన్ అని పెట్టి వైఎస్ భారతి దానికి హెడ్ డైరెక్టర్గా ఉండి ఆ వైఎస్ఆర్ ఫౌండేషన్ ఈ రోజుకి రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు ప్రజల కోసం అనేది వాస్తవం. వైఎస్ ఫౌండేషన్ అని పెట్టుకోవడం, సిఎస్ఆర్ ఫండ్స్ దొబ్బీయడం, ప్రజలకు రూపాయి ఖర్చు పెట్టకుండా ఉండడం, ఎందుకు ఈ దిక్కుమాలని? ఈ డబ్బులు ఏమన్నా మీరు పైకి తీసుకోబోతారని అడుగుతున్నా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు ఈ రెండు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో తెలియని వ్యక్తి ఉండడు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే అభిమానించే మనుషులు చాలా చాలా మంది ఉన్నారు. చాలా మంది ఎవరు అతని గురించి చెడుగా చెప్పరు. 90% 95% ఆల్వేస్ రాజశేఖర్ రెడ్డి అంటే మంచి ఆయన, పెద్ద ఆయన, మంచి పంచికట్టు, ఆ నడక, ఆ నవ్వు, ఆ నడుస్తుంటే భలే ఉండేది అని పాపం అందరూ రాజశేఖర్ రెడ్డి గురించి మంచిగా చెప్పేవాళ్ళే, కానీ చెడు చెప్పేవాళ్ళు ఎక్కడో చాలా తక్కువ మంది ఉంటారు. ఈరోజు రాజశేఖర్ రెడ్డి మీద ప్రజలకి రాజశేఖర్ రెడ్డి మీద ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు, ఈ మీకందరికీ తెలుసు. కానీ ప్రేమ లేని ఒకే ఒక కుటుంబం వైఎస్ కుటుంబం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే ప్రేమ లేదు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే అభిమానం లేదు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే గౌరవం లేని కుటుంబం వైఎస్ కుటుంబం. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎదగడం మొదలుపెట్టాడు, ఆర్థికంగా ఎదిగాడు, వాళ్ళ నాయన పెట్టిన భిక్షతో ఎంపీ అయ్యాడు. అక్కడి నుంచి రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు ముఖ్యమంత్రి స్థాయికి చేరేయడానికి కూడా మీకు మనవి చేస్తూ ఉంటాను. ఈ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి పుణ్యమే కదా భారతీ సిమెంట్స్ ఇచ్చాడు, పవర్ ప్లాంట్లు ఇచ్చాడు, సాక్షి పేపర్ ఇచ్చాడు. ఇంకేమి తక్కువ చేశాడు మీకు వైఎస్ కుటుంబానికి రాజశేఖర్ రెడ్డి అని నేను అడుగుతున్నా. మనం అందరం ఏమనుకుంటామా, అబ్బా జగన్మోహన్ రెడ్డికి షర్మిలకి ఎంత ప్రేమ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే ప్రతి స్కీమ్లో కూడా రాజశేఖర్ రెడ్డి పేరు అబ్బాబాబాబాబాబా ఆ రాజశేఖర్ రెడ్డి పేరు చెప్పి 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 తప్పిస్తుంటారని మనం అంతా అనుకుంటాం. పొరపాటు. రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత ఓదార్పు యాత్ర పెట్టి రాజశేఖర్ రెడ్డి పేరు చెప్పుకొని వీధి వీధి ఊరు ఊరు తిరిగి నువ్వు ఒక పార్టీ పెట్టారా లేదా? రాజశేఖర్ రెడ్డి లేకపోతే ఈరోజు వైసీపీ ఉందా? రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు వైఎస్ రాజారెడ్డి హాస్పిటల్ కానీ, జి వెంకటప్ప స్కూల్ కానీ, వైఎస్ జార్జ్ రెడ్డి ఐటీఐ కాలేజీలు కానీ, వైఎస్ రాజారెడ్డి జూనియర్ కాలేజ్ కానీ ఇవన్నీ అతను పెట్టినయే. ఇది ఈ పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి చెడ్డీలు కూడా వేసుకున్నాడో లేదో నాకైతే తెలియదు, కానీ చెడ్డీలు వేసుకొని ఉంటాడంటే చిన్నపిల్లోడని. ఈ వైఎస్ రాజారెడ్డి జూనియర్ కాలేజ్కి గవర్నమెంట్ ఎయిడ్ కూడా వస్తుంది. ఇప్పుడు అసలు సబ్జెక్టుకి వస్తాం. వైఎస్ కుటుంబం వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత రాజశేఖర్ రెడ్డి కోసం ఏమి చేశారు? వాట్ డిడ్ యూ డూ? ఆప్ క్యా కియా తెరే బాప్ కే లియే? వైఎస్ఆర్ ఫౌండేషన్ అని నువ్వు పెట్టారు. వైఎస్ఆర్ ఫౌండేషన్ మీరేమనుకుంటారు? అబ్బా
వైఎస్ఆర్ ఫౌండేషన్ పెట్టున్నారు. బ్రహ్మాండంగా వందల కోట్ల రూపాయలు తెచ్చి హాస్పిటళ్ళు కట్టి స్కూళ్ళు కట్టి ఎర్రగా తీసేస్తారు రాజశేఖర రెడ్డి పేరున. ఒక్క రూపాయి కూడా వైఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా ఈ రోజుకి ప్రజలకు సహాయం చేసిన దాఖలాలు లేవు అని మీకు అందరికీ గుర్తుపెట్టుకోవాలని మళ్ళీ మనవి చేస్తున్నా. వైఎస్ఆర్ పేరు, వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత వైఎస్ఆర్ ఫౌండేషన్ అని పెట్టి వైఎస్ భారతి దానికి హెడ్ డైరెక్టర్గా ఉండి ఆ వైఎస్ఆర్ ఫౌండేషన్ ఈ రోజుకి రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు ప్రజల కోసం అనేది వాస్తవం. జయంతికి వర్ధంతికి కూడా పూలు డబ్బులు కూడా గవర్నమెంట్ పెట్టాల్సిందే కానీ వైఎస్ కుటుంబం ఒక్క రూపాయి కూడా ఆఖరాకి ఆ సమాధి మీద ఒక పువ్వు కూడా పెట్టదని కూడా నేను మనవి చేస్తున్నా. నేను అబద్ధం చెప్తుంటే పులివెందులలో అడగండి, వాళ్ళు చెప్తారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి దివంగత నేత అని అరుస్తుంటాడే మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఒక తెలంగాణలో రాజశేఖర్ రెడ్డి బిడ్డ షర్మిల మీ దగ్గరికి వచ్చింది, రాజశేఖర్ రెడ్డి బిడ్డ షర్మిల మీ దగ్గరికి వచ్చింది. ఏం చేసావు షర్మిల జగన్ అని అడుగుతున్నా. రాజశేఖర్ రెడ్డి కోసం ఒక హాస్పిటల్ కట్టారా? సిగ్గుందా మీ ఇద్దరికి అని అడుగుతున్నా. సిగ్గుందా అని అడుగుతున్నా. రాజశేఖర్ రెడ్డి అభిమానిగా మీకెంత చేశాడు రాజశేఖర్ రెడ్డి అని అడుగుతున్నా. మీరు వచ్చే 1000 కోట్లలో ఒక 10 కోట్లు, ఒక 50 కోట్లు రాజశేఖర రెడ్డి పేరు పెట్టి ఏమన్నా హాస్పిటల్లో మాకు మళ్ళా పులివెందుల్లో కట్టచ్చు కదా. రాజారెడ్డి హాస్పిటల్ మీకు సంబంధం లేదు. రాజారెడ్డి హాస్పిటల్ పెట్టింది మీ ఇద్దరు కాదు. రాజారెడ్డి హాస్పిటల్ పెట్టింది మీ పూర్వీకులు. ఏంద్రా లేస్తా ఈ వైసీపీ వాళ్ళు మాట్లాడుతుంటారు వెన్నుపోటు అని. ఏంద్రా వెన్నుపోటు? తండ్రిని రోడ్లో పెట్టి మీరు ఎలక్షన్లు గెలిచారు. ఒక్క రూపాయి ఖర్చు పెట్టలా. నందమూరి నారా ఫ్యామిలీని చూసి నేర్చుకోండి. ఎన్టీఆర్ ట్రస్ట్, బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ టర్నోవర్ ఎంత తెలుసా? పోయిన సంవత్సరం 500 crores, 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది ఎన్టీఆర్ ట్రస్ట్. బసవతారక హాస్పిటల్ టర్నోవర్ చేసింది. అంతే, అంత సేవా కార్యక్రమాలు చేశారు. ఎన్టీఆర్ మీద నందమూరి ఫ్యామిలీకి, నారావారి ఫ్యామిలీకి, ఈ ఇద్దరు కుటుంబాలకి నందమూరి తారక రామారావు మీద ఉండే ప్రేమ, అభిమానం ఇదిరా. ఇది వైఎస్ ఫౌండేషన్ అని పెట్టుకోవడం, సిఎస్ఆర్ ఫండ్స్ దొబ్బీయడం, ప్రజలకు రూపాయి ఖర్చు పెట్టకుండా ఉండడం. ఎందుకు ఈ దిక్కుమాలని? ఈ డబ్బులు ఏమన్నా మీరు పైకి తీసుకోబోతారని అడుగుతున్నా.